కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే సోనం వాంగ్చుక్ పోలీసులు అయితే దీక్షను భగ్నం చేసి రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడం జరిగింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిరసనలు ఏదైతే నిన్న జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ అయ్యి పార్లమెంటు ముట్టడి వరకు జరిగింది. సో ఈరోజు సడన్గా మన ఖర్గే నివాసం, ఖర్గే ఈరోజు బర్త్డే యాక్చువల్గా, నిన్న మల్లికార్జున ఖర్గే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన యొక్క బర్త్డేకి సంబంధించినటువంటి వేడుకల రూపంలో రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలందరూ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసానికి, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో అలాఫే సడన్ వీళ్ళందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చినటువంటి కాంగ్రెస్ మరియు టీం ప్రధాని మోడీ నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చి నిన్న సాయంత్రం 3 గంటలప్పుడు బైఠాయించి జితేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ప్లస్ అదేవిధంగా హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళతో చర్చలు జరిపారు. సో మీరు ఈ ధర్నాన్ని విరమించండి అని చెప్పి, ఇది ఊహించినటువంటి పరిణామం. ఇప్పటివరకు కాక్రోచ్ జనతా పార్టీని లైట్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం నిన్న ధర్నాతోటే పిలిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం అనుకోండి, అదేవిధంగా ఇతర విషయాలు కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులతో చర్చలు జరిపారు. నిన్న 3 డిమాండ్స్ సంబంధించినటువంటి వీడియో కూడా మనం చేసాం. అయితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఎజిటేషన్స్ అన్నీ రాజకీయ రంగు పులుముకున్నాయి. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పటివరకు 20 రోజులు ధర్నా చౌక్లో జంతర్ మంతర్లో ధర్నా చేస్తే సోనం వాంగ్చుక్ పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, అదే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు ఏకంగా మోడీ ఇంటిని ముట్టడి చేశారు. పోలీసులు అయితే దీక్షను భగ్నం చేసి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం రమారమి 7-7:30 గంటల టైంలో. ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి స్పందిస్తూ ఇదంతా కూడా ఒక డ్రామా, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దాన్ని డీవియేట్ చేయడం కోసం, అక్కడి నుంచి దారి మళ్లించడం కోసం, ప్రజల యొక్క డైవర్షన్ చేయడం కోసం కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి ఇది నాటకం అని చెప్పేసి అతిషి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఢిల్లీకి సంబంధించినటువంటి అతిషి తను కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కానీ, అదేవిధంగా ఇప్పుడైతే ఈరోజు రాహుల్ గాంధీ పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నిన్న ఈ జంతర్ మంతర్లో లాఠీ చార్జ్ జరగడం వల్ల అనేక మంది విద్యార్థులు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళని పరామర్శించడానికి పోయినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం నిన్న మల్లికార్జున ఖర్గే యొక్క పుట్టినరోజు సంబంధించినటువంటి వేడుకలు ఇవన్నీ ఉండటం వల్ల ఒకసారి హాస్పిటల్ నుంచి తిరుగు ప్రయాణంలో ఏకదగిన కాలినడకన వచ్చేసి వీళ్ళు మెరుపు ధర్నా చేశారు. యాక్చువల్గా వాళ్ళ ప్లానింగ్లో వేరే లొకేషన్లో పెట్టుకోవాలనుకుంటే అక్కడ బందోబస్తు ఎక్కువ ఉండేసరికి సడన్గా వాళ్ళు ప్లాన్ చేంజ్ చేసుకునేసి వచ్చారు. సో గవర్నమెంట్ మీద ఇదైతే తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం మీద ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి లీకేజీల విషయంలో కానీ, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ విషయంలో కానీ ఇంత జరుగుతున్న మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఏదైనా లైట్గా తీసుకుంటుంది అనమాట. జనరల్గా వాళ్ళు స్పందించరు. ఎందుకంటే మనం రైతుల ధర్నా విషయంలో చూసాం. ఈరోజు కాక్రోచ్ జనతా అభిజిత్ దీప్కే మొదట వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడు కానీ, గత 20 రోజుల్లో వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు కానీ మౌనాన్నే వాళ్ళు వహిస్తూ వచ్చారు. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్, బట్ గవర్నమెంట్ పరంగా ఎప్పుడు కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ మోడీ గవర్నమెంట్కి ఈసారి అనివార్య పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఇప్పుడు స్పందించకపోతే దేశమే స్పందించే పరిస్థితి వస్తుందని చెప్పేసి గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో మాట్లాడటం కానివ్వండి, ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎంఓఈ జితేంద్ర గారు వచ్చేసి రాహుల్ గాంధీతో మాట్లాడటం కానివ్వండి. సో కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో పార్లమెంట్లో చర్చ జరగాలనేటువంటి ఒక డిమాండ్ తోటే రాహుల్ గాంధీ చెప్పాడు మొదట. దాని తర్వాత వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి మరియు రాహుల్ గాంధీకి మధ్య జరిగినటువంటి చర్చలు హాఫ్ అన్ అవర్లో విఫలమైపోయినాయి. దాని తర్వాత దీక్షను భగ్నం చేయడం, అదేవిధంగా పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అనేది నిన్న జరిగినటువంటి పరిణామాలు. ఈ యొక్క హఠాత్ పరిణామంతో ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా అటువైపు, ఎందుకంటే ప్రతిపక్షం మొత్తం మీదుగా ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం అనేది నాకు తెలిసి నాకు తెలిసిన తర్వాత అయితే ఎప్పుడు నేను వినలేదు. సో ఎట్టకేలకు స్టూడెంట్ యొక్క స్వరము ప్రధానమంత్రి దాకా గట్టిగా వినపడిందనే చెప్పొచ్చు. సో ఇక మీదటైనా కానీ ఒక పక్క సిబిఎస్ఈలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు బాధపడ్డారు, కనీసం మినిస్ట్రీ నుంచి ఒక ప్రాపర్ రెస్పాన్సే ఇవ్వలేదు. ఈరోజు ఎంతోమంది సీట్లు కోల్పోయారు, ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. ఇన్ని జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తుకున్నట్టుగానే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీని గురించి సమాధానం చెప్తూ ఒక మీటింగ్లో, నాకేం సంబంధం అండి, నేను ఎన్టీఏకి వర్క్ అసైన్ చేశాను, వాళ్ళు సరిగా చేయకపోతే నేనేం చేయమంటే
రెస్పాన్సిబిలిటీ ఎవరు, జిమ్మేదారీ ఎవరు అయితే ఉండాలి కదా. ప్రతి ఒక్కడు ఆఫీసర్లు అంతా వర్క్ చేసుకుంటూ పోయేదానికి ఇంక మేము ఎలక్షన్ ఓటేయడం దేనికి, మిమ్మల్ని మంత్రులని ముఖ్యమంత్రులను చేయడం దేనికి చెప్పండి. సో ప్రాపర్ రెస్పాన్స్ లేనటువంటి ప్రజాప్రభుత్వాలకి ఈ యొక్క నిరసన గళం తగలాల్సిందే. సో ప్రస్తుతానికైతే ఈ నిరసన పార్లమెంటు దాకా ఘనంగా వినిపించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి కంగ్రాచులేషన్స్. అండ్ మా యూత్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో జెన్జీ అంతా కూడా ఏకబిగిన ప్రభుత్వం మీద ఎప్పుడైనా సరే మోడీ గవర్నమెంట్కి 2 ప్రధానమైనటువంటి వర్గాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ యూత్. సో ఈ 3 వర్గాల నుంచి మోడీకి సపోర్ట్ ఎప్పుడూ ఉండేది. కానీ మధ్యతరగతి ఈరోజు అత్యంత దయనీయమైనటువంటి కష్టకాలంలో ఉంది. లక్షలాది మంది సిబిఎస్ఈ విద్యార్థులు, పర్టికులర్గా నార్త్ ఇండియాలో సిబిఎస్ఈ ఎక్కువ చదువుతారు. మొత్తం అందరినీ సఫర్ చేసి -10 అంటే 80 వస్తాయనుకున్నోడికి 70, 90 వస్తాయనుకో 80, 10% తగ్గిపోయింది. మొత్తం వాళ్ళ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ పడిపోద్ది అనమాట. సిబిఎస్ఈ నమ్ముకున్నందుకు లబోదిబో కొట్టుకుంటున్నటువంటి పేరెంట్స్ ఒకవైపు, నీట్లో జరిగినటువంటి లీకేజ్లు ఒకవైపు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరుగుతున్నటువంటి లీకులు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ వెరసి మధ్యతరగతిని బీజేపీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్స్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జవాబుదారీదారంగా ఉండి రెస్పాండ్ అవ్వకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలని కమింగ్ డేస్లో బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని నా అభిప్రాయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.